మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తున్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్నటువంటి ఈ గొప్ప కృప ధన్యతను బట్టి స్తుతిస్తున్నాను. హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి ఈ దినం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చారతీయను. నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చారతీయను. ఈ మాట దావీదు పలుకుతున్నాడు. ఈ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి ఒంటరితనాల్లో, అనేకమైనటువంటి ఇబ్బందులలో, తరమబడుతున్న పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా తనకు తోడుగా ఉన్నాడో, దేవుడు ఏ విధంగా తనను చారదీశాడో ఆ విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. యెహోవా నన్ను చారతీయును అనే మాటను మనం ఆలోచిద్దాం. యెహోవా నన్ను చారతీయును ఆ మాటను గమనించినట్లయితే యెహోవా చారదీసే దేవుడుగా ఉన్నాడు. యెహోవా నన్ను చారదీయును అన్న ఆ మాటను ఒకనొక ఇంగ్లీష్ తర్జుమాలో అడాప్ట్ మీ యాజ్ హిజ్ చైల్డ్, అడాప్ట్ మీ యాజ్ హిజ్ చైల్డ్, ఆయన నన్ను ఒక కుమారునిగా స్వీకరించాడు అని చెప్తున్నాడు అనమాట. తల్లిదండ్రులు నన్ను విడిచిపోయినప్పటికీ దేవుడు నన్ను ఒక కుమారునిగా స్వీకరించాడు అని చెప్తూ ఉన్నాడు. ఇది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాట. దావీదు అనుభవం అది. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన యెహోవా నన్ను చారదీసే దేవుడుగా ఉన్నాడు. నాతో ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను ఒంటరిని కాను అనేటువంటి నిశ్చయత దావీదు జీవితంలో మనం గమనించగలం. యెహోవా నన్ను చారదీయును, అడాప్ట్ మీ యాజ్ హిజ్ చైల్డ్, నన్ను ఆయన కుమారునిగా స్వీకరించును అని చెప్తున్నాడు. ఈ మాటను బట్టి మనం ప్రోత్సహించబడదాం. ఒకవేళ నువ్వేదైనా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా, ఒకవేళ ఏదైనా తిరస్కారానికి గురవుతున్నావా, ఒకవేళ ఏదైనా ఒంటరితనంలో ఉంటూ కృంగుబాటును కలిగి ఉన్నావా, ఇదిగో దావీదు అనేకమైనటువంటి కృంగుబాటు సమయాల్లో, దావీదు అనేకమైన తిరస్కార సమయాల్లో తన నిరీక్షణను కోల్పోకుండా దేవుని వైపు మాత్రమే చూస్తూ అంటున్నాడు, యెహోవా నన్ను చారదీయును అంటున్నాడు. యెహోవా నన్ను చారదీయును అంటున్నాడు. నిన్ను చారదీసే దేవుడు నీకున్నాడు అనే విషయాన్ని నేను దృఢపరుస్తున్నాను ఈ వాక్యాన్ని బట్టి. ఏ స్థితిలో నీవు ఉన్నప్పటికీ, ఏ స్థితిలో నేనున్నప్పటికీ, ఒకవేళ ఒంటరితనంలో ఉన్నా, ఎవరు నిన్ను చారదీసినా చారదీకపోయినా, ఒకవేళ నిన్ను తృణీకరించినా, నిరాశ నిస్పృహలకు గురవుతున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను చారదీసే దేవుడిగా ఉన్నాడు. అది దావీదు అనుభవం. యెహోవా నన్ను చారదీయును. మనల్ని చారదీసే దేవుడు ఆ దేవుడు. మనల్ని చారదీసే దేవుని సన్నిధికి మనం చేరినప్పుడు ఆయన మనల్ని బలపరిచి ముందుకు నడిపించే దేవుడు. అది ఏ ఒంటరితనమైనా, ఏ తృణీకారమైనా, ఏ కృంగుబాటైనా, ఏ పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ నేను ఒంటరిని, నన్ను పట్టించుకునేవారు లేరు, నేను ఒక్కడనే అనేటువంటి నిరాశ నిస్పృహ కలిగి ఉన్నట్లయితే ఇదిగో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. యెహోవా నన్ను చారదీయును, అడాప్ట్ మీ యాజ్ హిజ్ చైల్డ్ అన్నాడు. అడాప్ట్ మీ యాజ్ హిజ్ చైల్డ్, నన్ను ఆయన కుమారునిగా స్వీకరించును అనే మాట. కనుక ఒకసారి ఆలోచిద్దాం. ఏ పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ ఆయన సన్నిధిలో చేరి ఆయన వైపు చూచినప్పుడు ఆయన నిన్ను చారదీసే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను చారదీసే దేవుడుగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను. నిరీక్షణ కలిగి దేవుని వైపు చూద్దాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మాతో ఎవరున్నా ఎవరు లేకపోయినా, మమ్ములను ఎవరు తృణీకరించినా, మేము ఒంటరితనంలో ఉన్నప్పటికీ నా దేవా మమ్మలను చారదీసే దేవుడుగా నీవున్నావు ప్రభువా. అది ఎలాంటి కృంగుబాటైనా, ఎలాంటి నిరాశ అయినా, ఎలాంటి నిస్పృహ అయినా, ప్రతి పరిస్థితుల్లో చాలిన దేవుడుగా ఉన్నావు ప్రభువా. ఇదిగో దావీదు తన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చారదీయును అంటున్నాడు ప్రభువా. దేవా, నీవు మమ్మల్ని చారదీసే దేవుడుగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమెన్.